అంటే ఉప ఎన్నిక వస్తుందండి అని చెప్పా. ఉప ఎన్నిక రాకముందే అసలు రేపొద్దున మరి ఆయన మీడియాకి అంటే రాజుగారు నాదొక డౌట్ ఇక్కడ. ఇప్పుడు అసెంబ్లీకి మీరే కదా అధ్యక్షులు, మీరంటే స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు మీరే, అక్కడ సామ్రాజ్యం మీదే, మా బాసు నేను, అదే మీ బాసు మీరు. అలాంటిది లేదో ఒక టైంలో వచ్చేసి దొంగసాటుగా, నేను అందుకనే బడి దొంగలు అంటారు, బడిలేక కొట్టే వాళ్ళని. ఎప్పుడో ఒకసారి వచ్చేసి ఆ క్లాస్ టీచర్ని ఎవరిని మేనేజ్ చేసుకుని అటెండెన్స్ వేయించుకుంటారు. అట్లా వీళ్ళు కూడా వచ్చి, నేను అందుకే సభ దొంగలని పెట్టా, బడి దొంగల్లాగా. మీరు మీ వాళ్ళు అక్కడ సంతకాలు పెట్టి వెళ్ళిపోతామని అంటే అది ఎలా పద్ధతి అవుద్ది? కరెక్ట్ కాదు కదా. రావాలి, వాళ్ళు అసెంబ్లీకి రావాలి మీరు కోరుకుంటున్నట్టుగా. అది అసెంబ్లీకి వస్తే డెఫినెట్గా ప్రజాస్వామ్యానికి మంచిది, వాళ్ళకు కూడా మంచిదే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎలక్షన్లు ఫేస్ చేయాలంటే, అరే అసలు 5 సంవత్సరాలు అసలు మా సమస్యల గురించి ఏం మాట్లాడేవారా నువ్వు అని చెప్పి ప్రజలు కూడా అడుగుతారు కదా. ఏది ఇంట్లో కూర్చుని మీడియా సమావేశాలు పెడతానుక ఎమ్మెల్యే కోటేసింది, ఆ మాత్రం దానికి ఎమ్మెల్యే దేనికి? ఇంట్రెస్ట్ లేకపోతే ఎమ్మెల్యే ఎలాగో ప్రతిపక్ష హోదా లేనప్పుడు నేను వెళ్ళను అనుకుంటే ఈ కెన్ రిజైన్ అండ్ ఏమో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. తొలి రోజున నేను అసెంబ్లీకి వెళ్ళను, 5 ఏళ్ళు వెళ్ళను, అసెంబ్లీ నడుస్తూ ఉంటే నేను ఇక్కడ ఇంటి దగ్గర మీతో చెప్తాను నా అభిప్రాయాలను అసెంబ్లీలో జరిగే చర్చ మీద. అదేనండి, బహుశా డెఫినెట్గా ఆ మాట చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రొవిజన్ గురించి తెలిసి ఉండదండి. ఈ ప్రొవిజన్ గురించి తెలిసి ఉండదు. ఈ ప్రొవిజన్ రామకృష్ణారెడ్డి గారు లాంటి సీనియర్లు ఇంటలెక్చువల్స్ నిజంగా చెప్పకుండా ఎలా ఉంటారండి? ఏమండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో మరి సజ్జల రామకృష్ణ గారు, విజయసాయిరెడ్డి గారు ఈయన్ని జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నుకున్నారండి. అది ఫండమెంటల్ రూలు, కామన్ సెన్సు. నేను అలా జీవితకాలం ఎన్నుకోవటానికి లేదురా బాబు, అక్కడ రాజ్యాంగంలో దీనికి కూడా ఒక నియమావళి ఉందని నేను లెటర్ రాశా ఎన్నికల కమిషన్కి. నెక్స్ట్ ఎలక్షన్లో నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను అధ్యక్షుడిగా, ఈడేమో జీవితకాలం అంటున్నారేంటారా బాబు, ఇలాంటి ప్రయోజనం ఏమన్నా మీరు ఏమన్నా ప్రత్యేకంగా పార్టీకి ఇచ్చారా అంటే అసలు మేము ఆ మాట అనలేదు. అసలు ప్రజాస్వామ్యం మీద మా ముఖ్యమంత్రికి పరిపూర్ణ విశ్వాసం ఉంది, మేమేదో అలాంటి ప్రపోజల్ పెడితే తప్పమ్మా అలాంటివి పెట్టొద్దని చెప్పారని చెప్పి ఒక ఉత్తరం రాశారు. అంటే వీళ్ళ నాలెడ్జ్ ఏ పార్టీతో చెప్పడం కోసం చెప్తున్నా. ఈ క్లాజులో 60 రోజులు అసెంబ్లీకి ఆర్ పార్లమెంట్కి రాకుండా సంతకం ఏది లీవ్ లెటర్ పెట్టకుండా డిస్క్వాలిఫై అయిన కేసులు లేవు పెద్దగా. అంటే ఎవరో కూడా అటువంటి పనికి ఒడిగట్ల. సరే ఈయనకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఆ మిగిలిన 10 ఈయన ఏదో రిజైన్ చేస్తాడు, ఏదో అవుద్ది. ఆ మిగిలిన 10 మందిని ఎందుకంటే పాడు చేయటం? వాళ్ళకైనా వాళ్ళ నియోజకవర్గంలో గౌరవం ఉండాలంటే మరి ఉండాలి. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీ అధ్యక్షుడు పదవీ కాలం గురించి కూడా కనీస అవగాహన లేని వ్యక్తులు చుట్టూ ఉన్నప్పుడు ఇందులో ఈ రూలు మీద వాళ్ళకి అవగాహన ఉంటుందని చెప్పి నేను పొరపాటును కూడా అనుకోవట్లా. వాళ్ళకే తెలియదు డెఫినెట్గా. అందుకే దీన్ని కూడా బహిర్గతపరిచింది, క్లియర్గా ఉంది, వాళ్ళు చదువుకోవచ్చు. సో కాబట్టి మరి ఆయన అది పోగొట్టుకుంటారా, లేదు కేవలం అసెంబ్లీ సభ్యత్వం నిలబెట్టుకోవడం కోసం వచ్చి కబడ్డీ అనుకుంటా సంతకం పెట్టి వెళ్ళిపోతారా? లేదండి, ఆ విషయంలో నాకు మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఒకసారి మాట అన్నాడంటే వెనక్కి తగ్గడు. 2014-19 రెజ్యూమ్లో కూడా 2 ఏళ్ల ముందే నేను అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ పదవి పోద్దానో ఎమ్మెల్యేగిరి పోద్దానో లేకపోతే నెల జీతం రాదని మళ్ళీ వచ్చి సంతకాలు పెట్టలా. నేను నో అంటే నో అని వెళ్ళిపోయాడు అందరిని తీసుకుని. కాబట్టి అట్లా మాట నుంచి వెనక్కి తగ్గే మనిషి కాదు, అందులో సందేహం లేదు. ఏది అసలు తగ్గే ఉద్దేశం ఉన్నా మీరు తగ్గనిచ్చేలా లేరు, ఒకవేళ తగ్గే ఉద్దేశం ఉన్నా మీరు తగ్గనిచ్చేలా లేరు మీ మాటలతో. కానీ ఒక ఉపసభాపతిగా నా ఎమ్మెల్యేలందరూ నేను రావాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఈసారి ఎంతసేపు మీడియా సమావేశాలు పెట్టి ఎన్ని రోజులు మాడతారు, ఈసారి డెఫినెట్గా వచ్చి శాసనసభకు వచ్చి మీరు మాట్లాడాలనే
మీరు ఉపసభాపతిగానో సభాపతిగానో సరే ఏదైనా ఒకటే అనుకోండి, కొంచెం ఆయనకు సభాపతిగా ఆయనకి ఎక్కువ ర్యాంక్ ఉంటుంది, మీకు నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ మీరు. బట్ మీ ఇద్దరిలో ఎవరైనా మీరు ఉపసభాపతి అయ్యిందే జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డితో అధ్యక్ష అనిపించుకోవడం కోసం. ఆయన రావాలని కోరుకుంటారు, మీరు అయ్యారని ఆయన రాననిపోయాడు ఆయన. కాబట్టి మరి ఈ రెండు మీ ఇద్దరు హౌస్లో ఎప్పుడు ఉండే రేపు ఆయన మిమ్మల్ని అధ్యక్ష అనేది ఎప్పుడో మీరు ఆయన్ని ఏమంటారో మాకు తెలియదు. కానీ కాదు, అసలు నాకన్నా ఆంధ్ర ప్రజలందరూ నన్ను ఆ చైర్లో జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి అని డెఫినెట్గా ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఆయన కోరిక, ప్రజల కోరిక నెరవేరాలి. నా కోరిక అంటే ప్రశ్నించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సభకి రావాలి.